నమ సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతము. ఈ వీడియోలో హేత్వాభాసంలోని మూడవ భాగం ఉంటుంది. హేత్వాభాసంలోని నాలుగవదైన అసిద్ధ హేత్వాభాసం అనే భేదం ఈ వీడియోలో ముందు చెప్పుకోబడడం జరుగుతుంది. అసిద్ధ త్రివిధ ఆశ్రయాసిద్ధ స్వరూపాసిద్ధో వ్యాప్యత్వాసిద్ధశ్చ. ఇక్కడ ఆశ్రయసిద్ధ అని రాయడం జరిగింది, కానీ ఆశ్రయాసిద్ధ అని ఉండాలి. ఆశ్రయం అసిద్ధం కావడము, స్వరూపం అసిద్ధం కావడము, వ్యాప్యత్వం అసిద్ధం కావడం అని మూడు రకములుగా ఈ అసిద్ధ హేత్వాభాసము అనేది ఉంటుంది. వీటిలో మొదటిది అయిన ఆశ్రయాసిద్ధ అంటే ఆశ్రయాసిద్ధో యథ గగనారవిందం సురభి అరవిందత్వాత్ సరోజారవిందవత్ అత్ర గగనారవిందం ఆశ్రయః స చ నాస్తి ఏవ. ఎప్పుడైతే సాధ్యమునకు ఆశ్రయమైన పక్షమే అసిద్ధమవుతుందో, అంటే ఆశ్రయమే అసిద్ధమైతే అది ఆశ్రయాసిద్ధ హేత్వాభాసం అనబడుతుంది. ఉదాహరణగా గగనారవిందం సురభి అరవిందత్వాత్ సరోజారవిందవత్. ఈ ఉదాహరణలో పక్షము గగనారవిందం, సాధ్యము సురభి, హేతు అరవిందత్వం. ఇక్కడ సాధ్యమునకు ఆశ్రయమైన గగనారవిందం అంటే ఆకాశకమలం అనేది లభ్యం కాదు కాబట్టి దానికి అస్తిత్వమే లేదు కాబట్టి ఇక్కడ హేతువు సాధ్యాన్ని సిద్ధింపచేయలేదు. కాబట్టి హేతువుకున్న ఈ దోషాన్ని అసిద్ధ హేత్వాభాసం అంటారు. రెండవది స్వరూపాసిద్ధ హేత్వాభాస అంటే స్వరూపాసిద్ధో యథా శబ్దో గుణః చాక్షుషత్వాత్ అత్ర చాక్షుషత్వం శబ్దే నాస్తి శబ్దస్య శ్రావణత్వాత్. అంటే ఎప్పుడైతే సాధ్యం యొక్క స్వరూపమే అసిద్ధం అవుతుందో అప్పుడు అది స్వరూప అసిద్ధ హేత్వాభాసం అవుతుంది. దీనికి ఉదాహరణకు శబ్దో గుణ చాక్షుషత్వాత్ అనే వాక్యం తీసుకుంటే ఇక్కడ పక్షము శబ్దము, సాధ్యము గుణత్వము, హేతువు చాక్షుషత్వం. ఇక్కడ సాధ్యమైన శబ్దమునకు స్వరూపము సాధ్యం, ఇక్కడ గుణత్వము, సాధించబడాల్సింది పక్షం శబ్దం. శబ్దమునకు స్వరూపము చాక్షుషత్వం కాక శ్రావణత్వం అయి ఉంది కాబట్టి సాధ్యమైన గుణత్వాన్ని శబ్దమైన పక్షంలో ఈ చాక్షుషత్వం అనే హేతువు సిద్ధింపచేయలేదు. కాబట్టి ఇది స్వరూప అసిద్ధ హేత్వాభాసానికి ఉదాహరణ. తర్వాత మూడవది వ్యాప్యత్వ అసిద్ధ హేత్వాభాస. నిర్వచనము సోపాధికో హేతు వ్యాప్యత్వా సిద్ధ. అంటే ఎప్పుడైతే హేతువు ఉపాధితో కూడి ఉంటుందో అప్పుడు హేతువుకున్న ఆ దోషాన్ని వ్యాప్యత్వా సిద్ధ హేత్వాభాసం అంటారు. ఉపాధి అనేది న్యాయశాస్త్రంలో ఒక వాదనను నిజం చేయటానికి అవసరమయ్యే అదనపు షరతు. దాని నిర్వచనము సాధ్య వ్యాపకత్వే సతి సాధన అవ్యాపకత్వం ఉపాధి. అంటే ఉపాధికి రెండు ముఖ్యమైన నియమాలు ఉండాలి. ఒకటి సాధ్య వ్యాపకత్వం, రెండు సాధన అవ్యాపకత్వం. సాధ్య వ్యాపకత్వం అంటే సాధ్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉపాధి ఖచ్చితంగా ఉండాలి అనేది. సాధ్య అవ్యాపకత్వం అంటే హేతు ఉన్న ప్రతి చోట ఉపాధి ఉండకూడదు. అంటే హేతు పరిధి కంటే ఉపాధి పరిధి చిన్నగా ఉండాలి. వీటి నిర్వచనం సాధ్య వ్యాపకత్వం యొక్క నిర్వచనము సాధ్య సమానాధికరణాత్యంతాభావ ప్రతియోగిత్వం సాధ్య వ్యాపకత్వం. సాధ్య సమానాధికరణ అత్యంత అభావ ప్రతియోగిత్వం సాధ్య వ్యాపకత్వం. అంటే సాధ్యం ఏ అధికరణంలో ఉంటుందో అదే అధికరణంలో ఉండే ఏదైనా అత్యంత అభావ ప్రతియోగి ఉపాధి కాకూడదు అనేది. మరి ప్రతియోగి అంటే న్యాయశాస్త్రంలో ఒక వస్తువు యొక్క అభావాన్ని వివరించేటప్పుడు ఏ వస్తువు అయితే అక్కడ లేదో ఆ వస్తువును ప్రతియోగి అంటారు. అంటే అభావం మరియు ప్రతియోగి స్పష్టంగా చెప్పాలంటే న్యాయశాస్త్రంలో ఒక చోట ఒక వస్తువు లేదు అభావ అని చెప్పాలంటే ఆ వస్తువు ఏమిటో తెలియాలి. ఉదాహరణగా నేలపై కుండ లేదు అనేది ఘటాభావ అనే వాక్యంగా చెప్తే ఈ వాక్యంలో ఘటం లేకపోవడం అభావ, ఘటమేమో ప్రతియోగి, నేలనేమో అనుయోగి. అంటే ఆధారాన్ని అనుయోగి అంటారు. దేనికి అభావం ఉంటుందో అది ప్రతియోగి అవుతుంది. ఘటమునకు అభావం జరిగితే ఘటం ప్రతియోగి అవుతుంది. అలాగే జలమునకు అభావం అయితే
జలం ప్రతియోగి అవుతుంది. అయితే ఉపాధి ఆ అభావం యొక్క ప్రతియోగి కాకూడదు అనేది సాధ్య వ్యాపకత్వం నిర్వచనంలో చెప్పబడింది. అంటే ఉపాధికి అభావం ఉండరాదు. అంటే ఉపాధి ఎప్పుడూ సాధ్యంతో కలిసి ఉండాలి. కాబట్టి సాధ్య వ్యాపకత్వం అంటే క్లుప్తంగా సాధ్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉపాధి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పచ్చు. యథా పర్వతో ధూమవాన్ వహ్నిమత్వాత్ ఇది అత్ర ఆర్ద్ర ఇంధన సంయోగ ఉపాధి తథా హి యత్ర ధూమః తత్ర ఆర్ద్ర ఇంధన సంయోగ ఇది సాధ్య వ్యాపకత. ఉదాహరణగా పర్వతో ధూమవాన్ వహ్నిమత్వాత్ ఈ వాక్యం తీసుకుంటే పక్షం పర్వతమైంది, ఇక్కడ సాధ్యం ధూమవాన్, హేతువు వహ్నిమత్వం. ఇక్కడ ఉపాధి అంటే కండిషన్ ఆర్ద్ర ఇంధన సంయోగం అంటే తేమ కలిగిన ఇంధనం. పర్వతాన్ని ఇక్కడ మనము పొగ కలిగినదిగా సిద్ధింపజేయాలి. దీనికి కారణంగా అగ్ని ఉంది, వహ్నిమత్వం అనే హేతువును చూపిస్తూ సిద్ధింపజేయాలి. కానీ అగ్ని ఉన్న చోటల్లా పొగ ఉంటుంది అనే సహచర్య నియమం ఖచ్చితం కాదు. ఎందుకంటే తప్త అయోగోళకాన్ని తీసుకుంటే అంటే బాగా కాలిన ఇనుపగుండులో వహ్ని ఉంటుంది, కానీ పొగ ఉండదు. కాబట్టి అగ్ని ఉన్నప్పుడల్లా పొగ ఉండాలి అంటే ఇంధనం తడిగా ఉండాలి. ఆర్ద్ర ఇంధన సంయోగం అనే ఉపాధి షరతు ఉండాలి. ఈ ఉపాధి ఉండాలి. ఈ విధంగా వహ్ని అనే హేతువు సోపాధికమైనది. సోపాధికం అంటే ఉపాధితో కూడి ఉన్నది. దీన్ని చిత్రంగా తీసుకుంటే మహానస. మహానస అంటే వంటిల్లును అధికరణంగా పక్షంగా తీసుకుంటే ఈ మహానస వంటిల్లో ధూమాన్ని అంటే పొగను సాధించాలి. ధూమః సాధ్య. మరి పొగను సాధించాలంటే ఏముండాలి? ఉపాధి షరతు ఏముండాలి అంటే ఆర్ద్ర ఇంధన సంయోగం ఉండాలి. అంటే తేమతో కూడిన ఇంధనం ఉంటేనే తడి కట్టెలు కాలినప్పుడు పొగ వస్తుంది. కాబట్టి ఇక్కడ కండిషన్ ఉపాధి ఆర్ద్ర ఇంధన సంయోగం. దీనికి నిర్వచనం ప్రకారము సాధ్య వ్యాపకత్వం నిర్వచనం ప్రకారము ఏదైనా సరే అత్యంత అభావ ప్రతియోగిత్వం అనేది ఉన్న ఆ ప్రతియోగి అనేది ఉపాధి కారాదు. దానికి ఏదైనా సరే జలాభావ అని ఒకటి తీసుకుంటే జలాభావ, ఘటాభావ ఏదైనా తీసుకోవచ్చు. జలాభావ అనేది ఒక ఉదాహరణగా ఇస్తే ఇక్కడ జలాభావ అనేది అత్యంతాభావ ప్రతియోగి ఇక్కడ జలం అవుతుంది. ఆ జలం అనేది ఉపాధి కారాదు అనేది అక్కడ నిర్వచనంలో ఆ విధంగా చెప్పబడింది. ఈ విధంగా యత్ర ధూమః తత్ర ఆర్ద్ర ఇంధన సంయోగ అనేది సాధ్య వ్యాపకత్వానికి ఉదాహరణ. రెండవది సాధన అవ్యాపకత్వం చూస్తే సాధనవన్నిష్ట అత్యంతాభావ ప్రతియోగిత్వం సాధనా వ్యాపకత్వం. అంటే సాధనవత్ నిష్ఠ అత్యంతాభావ ప్రతియోగిత్వం సాధన అవ్యాపకత్వం అని నిర్వచనం. అంటే సాధన అంటే హేతువు. సాధన అనేది దానికి అధికరణంలో ఉండే అత్యంతాభావ ప్రతియోగి అనేది ఉపాధి అయితే ఆ ఉపాధితో ఈ సాధన కలిసి ఉండదు అనేది సాధన అవ్యాపకత్వం. యత్ర వహ్నిః తత్ర ఆర్ద్రేంధన సంయోగో నాస్తి అయోగోళకే ఆర్ద్రేంధన సంయోగ అభావాత్ ఇది సాధన అవ్యాపకత. ఇక్కడ సాధనం వహ్ని. సాధనవత్ అంటే సాధనవత్లో మతు ప్రత్యయం ఉన్నందున యస్య యస్మిన్ వా అస్తి అని అర్థం కాబట్టి సాధనవత్ అంటే అధికరణము అని అర్థము. ఇక్కడ ఉదాహరణగా అయోగోళకం అధికరణంగా అయోగోళకం తీసుకున్నారు. నిష్ఠ అంటే అందులో ఉండేది. అందులో ఆ అయోగోళకంలో ఆర్ద్ర ఇంధన సంయోగాభావాన్ని ఇక్కడ నిష్ఠగా చెప్పారు. కాబట్టి దీన్ని చిత్రంగా తీసుకుంటే తప్త అయోగోళకం ఈ అధికరణంలో మనకి సాధనంగా వహ్ని ఉంది. మరి ఇక్కడ నిష్ఠ అందులో ఉండే నిష్ఠ అంటే ఆర్ద్ర ఇంధన సంయోగ అభావ అంటే తేమతో కూడిన ఇంధనం లేనందున ధూమః అంటే పొగ ఉండదు. దాంట్లో తడి కట్టెలేవు కాబట్టి ఈ బాగా కాలిన ఇనుపగుండులో ఆర్ద్ర ఇంధన సంయోగం లేనందున పొగ ఉండదు. యత్ర వహ్నిః తత్ర ఆర్ద్ర ఇంధన సంయోగో నాస్తి అయోగోళకే ఆర్ద్ర ఇంధన సంయోగ అభావాత్ అనేది సాధన అవ్యాపకత్వానికి ఉదాహరణ. అంటే ఆర్ద్ర ఇంధన సంయోగం అనేది సాధ్యం యొక్క వ్యాపకమైనది మరియు సాధనం యొక్క అవ్యాపకమైనది. చివరిగా సాధ్య వ్యాపకత్వే సతి సాధన అవ్యాపకత్వాత్ ఆర్ద్రేంధన సంయోగ ఉపాధి సోపాధికత్వాత్ వహ్నిమత్వం అనేది వ్యాప్యత్వ అసిద్ధం అని నిర్వచనం.
అంటే సాధ్య వ్యాపకత్వం అయ్యి సాధన అవ్యాపకత్వం అవడం వల్ల ఆర్ద్ర ఇంధన సంయోగం ఉపాధి అయినది మరియు వహ్నిమత్వం అనే హేతువు సోపాధికంగా ఉంటూ వ్యాప్యత్వ సిద్ధం అని ఈ హేత్వాభాసం జరిగింది. హేతువు యొక్క ఈ దోషాన్నే వ్యాప్యత్వ అసిద్ధ హేత్వాభాసం అంటారు. తర్వాత ఐదవది బాధిత హేత్వాభాసం. యస్య సాధ్యాభావः ప్రమాణాంతరేణ నిశ్చితः స బాధితः. యస్య సాధ్యాభావः ప్రమాణాంతరేణ నిశ్చితः స బాధితः. సాధ్యం యొక్క భావం లేకపోవడము అంటే ప్రతిపాదింపబడిన అంశము బలమైన ఇతర ప్రమాణాలతో నిరూపితం అయితే దానిని బాధిత హేత్వాభాసం అంటారు. సాధ్యం అభావః యస్య యస్య హేతోః అంటే ఏ హేతువైతే సాధ్యం యొక్క అభావాన్ని సిద్ధింపజేస్తుందో మరియు అది పక్షంలో ఉంటుందో అప్పుడు అది బాధింపబడినది అంటారు. యథా వహ్ని అనుష్ణో ద్రవ్యత్వాతిథి. అత్ర అనుష్ణత్వం సాధ్యం తద్ అభావం ఉష్ణత్వం స్పర్శన ప్రత్యక్షేణ గృహ్యత ఇది బాధితత్వం. ఈ ఉదాహరణ వహ్ని అనుష్ణ ద్రవ్యత్వాత్ అని తీసుకుంటే ఇందులో పక్షం వహ్ని, సాధ్యం అనుష్ణత్వం, సాధ్య అభావమేమో ఉష్ణత్వం. ఈ సాధ్యాభావం అనే ఉష్ణత్వం అనేది స్పర్శనం అనే ప్రత్యక్ష ప్రమాణంతో సిద్ధింపబడుతుంది కాబట్టి, తాకడం వల్లనే వహ్ని తెలుస్తుంది కాబట్టి ద్రవ్యత్వం అనే హేతువు బాధిత హేత్వాభాసం అనే దోషం కలిగి ఉంది అని ఈ విధంగా బాధిత హేత్వాభాసం చెప్పబడింది. ఇప్పుడు విరుద్ధ సత్ప్రతిపక్ష మరియు బాధిత హేత్వాభాసములలో భేదం చూస్తే సత్ప్రతిపక్ష మరియు బాధిత ఈ రెండు సమానంగా అనిపిస్తాయి, కానీ అంతరం ఉంది. సత్ప్రతిపక్షంలో ఒక అనుమానాన్ని ఇంకొక అనుమానం ఖండిస్తుంది. ఉదాహరణకు శబ్ద నిత్య శ్రావణత్వాత్ శబ్దవత్ అనే అనుమానాన్ని శబ్ద అనిత్య కార్యత్వాత్ ఘటవత్ అనే మరో అనుమానం ఖండిస్తుంది. అదే బాధిత హేత్వాభాసంలో అనుమాన ప్రమాణాన్ని మరొక ప్రమాణం అంటే ప్రత్యక్షం లేదా ఉపమానం లేదా శబ్దం వంటి ప్రమాణాలు ఖండిస్తాయి. ఉదాహరణకు వహ్ని అనుష్ణ ద్రవ్యత్వాత్ అనే అనుమానాన్ని స్పర్శనం అనే ప్రత్యక్ష ప్రమాణం ఖండించింది. తర్వాత విరుద్ధ మరియు బాధిత ఈ రెండు హేత్వాభాసాల్లో కూడా సాధ్యాభావం సిద్ధింపబడింది. మరి అంతరం ఏమిటి అంటే విరుద్ధ హేత్వాభాసంలో హేతువే స్వయంగా సాధ్యాభావాన్ని సిద్ధింపజేస్తుంది. ఉదాహరణగా శబ్దోనిత్య కృతకత్వాత్ ఇందులో హేతువైన కృతకత్వం స్వయంగా సాధ్యాభావమైన అనిత్యత్వాన్ని సిద్ధింపజేసింది. అయితే బాధిత హేత్వాభాసంలో ముందే చెప్పుకున్నట్లు వేరే ఇతర ప్రత్యక్ష ప్రమాణం వంటివి సాధ్యాభావాన్ని సిద్ధింపజేస్తాయి. ఈ విధంగా హేత్వాభాసంలోని 5 భేదములు సవ్యభిచార, విరుద్ధ, సత్ప్రతిపక్ష, అసిద్ధ, బాధిత హేత్వాభాసములు చెప్పుకోబడ్డాయి. వాటి భేదములు కూడా వివరంగా చెప్పుకోబడ్డం జరిగింది. నమస్సంస్కృతాయ ధన్యవాదः.